యూట్యూబ్లో వ్యూస్ రావాలంటే టైటిల్, థంబ్‌నెయిల్, డిస్క్రిప్షన్, కంటెంట్ ఏది ఇంపార్టెంట్? యాక్చువల్‌గా ఈ వీడియోస్ నేను ఇదివరకు చేశానండి. ఈ రోజు నుంచి వచ్చే వీడియోస్ లేదా మీకు అర్థమైపోతది. ఈ డ్రెస్‌లో ఉండి నేను చేసే వీడియోస్ అన్నీ గూడా అన్నీ అంటే ఒక 6 ఆర్ 7 వీడియోస్. సో, ఇవన్నీ గూడా నేను ఓల్డ్ వీడియోస్‌లో చేసినవే. అప్పటికి, ఇప్పటికి గూడా మారింది. అండ్ అప్పట్లో ఏంటంటే స్టార్టింగ్‌లో చేసిన వీడియోస్ అనమాట. సో, నేను అప్పట్లో ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చుండకపోవచ్చు. అండ్ అప్పటికి, ఇప్పటికి కూడా ఎక్స్‌పీరియన్స్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కొత్త విషయాలైతే ఉంటాయి. ఇది ఆల్రెడీ నేను చేసిన వీడియోనే. ఓల్డ్ వీడియోస్‌లో నుంచినే తీసుకొని టాపిక్ అయితే చేస్తున్నాననమాట. సో, ఇందులో ఇంకా చెప్పాల్సినవి కూడా ఉంటాయి. సో, ఇప్పుడు మనకి యూట్యూబ్‌లో వ్యూస్ రావాలంటే టైటిల్, థంబ్‌నెయిల్, డిస్క్రిప్షన్, కంటెంట్ ఏది ఇంపార్టెంట్? ఇక్కడ ఒక రకంగా చూస్తే ప్రతి ఒక్కటి కూడా మనకి ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ ఏది ఇంపార్టెంట్, నెక్స్ట్ ఏంటి అనేదైతే క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం పెట్టే టైం అనేది ఇంపార్టెంట్. అంటే వీడియోస్ పెట్టే టైం అంటే అంటే ఈ టైంలో పెడితేనే వ్యూస్ వస్తాయి అట్లా అని కాదు ఇక్కడ. ఇప్పుడు మీరు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చేస్తున్నారో ఆ టైప్ ఆఫ్ కంటెంట్ చూసే ఆడియన్స్ ఏ టైంలో ఫ్రీగా ఉంటారు అనేది చూసుకొని పెట్టాలి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ పిల్లలు చూసే కంటెంట్ అనుకోండి. పిల్లలు స్కూల్‌కి వెళ్ళే టైంలో మీరు పెట్టారనుకోండి. వాళ్ళు చూడకపోవచ్చు. అంటే పిల్లలకి ఫోన్‌లు ఇప్పుడు పిల్లలే కదా ఎక్కువగా ఫోన్‌లు చూసేది. కిడ్స్ కంటెంట్ అయితే గనక. అలా ఇప్పుడు ఫర్ సపోజ్ జాబ్ చేసేవాళ్ళు చూస్తారనుకోండి మీ కంటెంట్. మీరు మార్నింగ్ టైంలో అంతా పెడితే వాళ్ళు బిజీగా ఉండొచ్చు. సో, మార్నింగ్ టైంలో వాళ్ళు చూడలేకపోవచ్చు. సో, అట్లా వాళ్ళు ఎప్పుడు చూస్తారు? నైట్ టైం చూస్తారు. సో, వాళ్ళు ఆన్‌లైన్‌లో ఉండే టైంకి ఒక 1 అవర్ ముందు అలా పోస్ట్ చేసుకుంటే మీకు మీరు ఆలోచించాలి. మీ కంటెంట్ ఎవరు చూస్తారు అనేది ఆలోచించుకొని ఆ టైంకి పెట్టడం బెటర్ అనమాట. ఇప్పుడు నా వీడియోస్ ఉంటాయి కదా! ఇప్పుడు టెక్ ఛానల్ రిలేటెడ్ వీడియోస్ నేను ఒకసారి ఏదో పోస్ట్ చేస్తే కమ్యూనిటీ ట్యాబ్‌లో ఏ టైంలో బెటర్ అని చెప్పి కొంతమందైతే అంటే ఏ టైం కాదు ఏ డే అనేసి పోస్ట్ చేశాననమాట. నేనేం చెప్పానంటే ఓన్లీ 3 డేస్ పోస్ట్ చేస్తాను వీక్లీ. సాటర్డే, సండే అసలు చేయను అని చెప్పాననమాట. అయితే కొంతమంది అడిగారు మీరు సాటర్డే కూడా పోస్ట్ చేయండి. మాకు సాటర్డే అయితేనే కుదురుతుంది వీడియోస్ చూడడానికి అని చెప్పేసి. సో, అందుకు నేనేం చేస్తున్నానంటే ఇంపార్టెంట్ వీడియోస్ ఏవైతే ఉంటాయో అందరూ కంపల్సరీ చూడాలి అనుకునే వీడియోస్ ఫ్రైడే పోస్ట్ చేస్తూ ఉంటాను. అఫ్‌కోర్స్ కొన్ని కొన్ని ముందు కూడా వస్తాయి. మండే, వెన్స్‌డే కూడా వస్తాయి కానీ కొన్ని మాత్రం కంపల్సరీ అందరూ చూడాల్సిన వీడియోస్ మాత్రం నేను ఎక్కువగా ఫ్రైడే పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇంక నేను వేరే వీడియో పోస్ట్ చేయను కదా తర్వాత. సో, వాళ్ళకి ఈ వీడియోనే రికమెండ్ అవుతదనమాట. అది అలా ప్లాన్డ్‌గా మన వీడియోస్ చూసే ఆడియన్స్ ఏ టైంకి ఆన్‌లైన్‌లో ఉంటారు అనేది మనం ఆలోచించుకొని అలా పోస్ట్ చేయగలిగితే బెటర్ అనమాట. అది ఒక ప్లస్ అవుతుంది. అలాగే థంబ్‌నెయిల్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. థంబ్‌నెయిల్ అంటే మనకసలు ఫస్ట్ థంబ్‌నెయిలే కదా! మన వీడియో హోమ్ స్క్రీన్‌లో కనిపించి వాళ్ళు ఓపెన్ చేయాలి అంటే ఫస్ట్ ఏంటి థంబ్‌నెయిల్. చూపులకి అది అట్రాక్టివ్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా ఓపెన్ చేస్తారు. సో, థంబ్‌నెయిల్ అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ టైటిల్ కూడా. సో, టైటిల్ కూడా క్యాచీగా ఉండాలనమాట. ఇప్పుడు కుకింగ్ వీడియోస్ కూడా చూడండి. మీరు నార్మల్‌గా రాస్తే ఎవరు చూడరు. మీరు ఇలా చేశారంటే ఈ కర్రీ అందరూ ఇంట్లో ఇష్టపడతారని ఏదో అట్లా. అలా రాస్తే ఏంటంటే చూడంగానే జనాలకి అదొక ఇంప్రెసివ్‌గా అనిపిస్తదనమాట. సో, అలా టైటిల్ కూడా మీరు ప్రతి దానికి కూడా ఓన్లీ వీడియో చేసి పోస్ట్ చేయడం మాత్రమే కాదు. ప్రతి దానికి కూడా కష్టపడాలి. ఇప్పుడు నేను ఈవెన్ ఈ వీడియోస్‌కి కూడా టైటిల్స్ కూడా ఎవరన్నా క్వెషన్ అడిగారనుకోండి, నేను వీడియో ఎట్లా పెట్టాలనే దాన్ని బట్టి టైటిల్ రాసుకుంటాను. ఇక్కడ కూడా ఏది నేను రాసుకున్న క్వెషన్స్ నోట్ చేసుకుంటాను కదా! సో, అక్కడ కూడా ఇప్పుడు మీరు ఒక డౌట్ అడిగారనుకోండి, ఇప్పుడు ఒకటే డౌట్‌ని ముగ్గురు, నలుగురు అడుగుతారు. ఎవరు ఎవరి వేలో వాళ్ళు అడుగుతారు. సో, అదే క్వెషన్‌ని అందరికీ అర్థమయ్యేలాగా మనం ఎలా పెట్టొచ్చు? అంటే ఎలా పెడితే జనాలు ఓపెన్ చేసి చూస్తారు అనేది మనం ఆలోచించుకొని దానికి తగినట్టు టైటిల్ రాసుకోవాలనమాట. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమైపోయిందంటే యూట్యూబ్ అంటే ఏదో సరదాగా వీడియో తీసి పోస్ట్ చేయడం లాగా ఉంది కానీ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. అవన్నీ ఉంటేనే మనకు వ్యూస్ వచ్చేది. మీరు టైటిల్ ఏం పెట్టారు, థంబ్‌నెయిల్ ఏం పెట్టారు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ మన వీడియోస్ తెలుగులో ఉంటాయి కదా! తెలుగు వాయిస్ ఓవర్ ఇస్తాం కదా వీడియోస్‌లో. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది చెప్తున్నాను నా ఛానల్‌లోనే. ఇప్పుడు ట్రావెల్ వ్లాగ్స్ పెడతాననమాట నేను నా ఫస్ట్ ఛానల్‌లో. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు మనం తెలుగులో వాయిస్ ఓవర్ ఇస్తాము. టైటిల్ మొత్తం ఇంగ్లీష్‌లో రాసామనుకోండి, ఏమవుతుందంటే ఇప్పుడు థంబ్‌నెయిల్ కూడా ఇంగ్లీష్‌లోనే ఉంటది. మనం అసలు తెలుగు మెన్షన్ చేయలేదనుకోండి, అది ఎలా చూపిస్తది ఆడియన్స్‌కి ఇప్పుడు ఎక్కువ మందికి రికమెండ్ చేస్తది కదా! సో, రికమెండ్ చేసినప్పుడు వాళ్ళు వీడియో ఓపెన్ చేయంగానే వెంటనే తెలుగు వినిపించిందనుకోండి, వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళనుకోండి చూడరు. ఈవెన్ సబ్‌టైటిల్స్ ఉన్నా కూడా చూడడానికేమి ఇష్టపడరు జనరల్‌గా. సో, మన వాయిస్ ఓవర్ ఉంటే గనక తెలుగులో టైటిల్ ఇవ్వడమే బెటర్ అనమాట. అంటే అది ఏ కంటెంట్ అయినా గానీ, మీరు తెలుగులో వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లయితే మనం తెలుగులోనే ఇస్తాం కదా వాయిస్ ఓవర్.
సో కంపల్సరీ తెలుగు అనేది టైటిల్లో మెన్షన్ చేయడానికి చూడండి. అంటే తెలుగు అని కనిపించింది అనుకోండి, సామాన్యంగా ఓపెన్ చేయరు. సో మనకి ఎందుకు ఓపెన్ చేయొద్దు అంటున్నానంటే, ఇప్పుడు వాళ్ళు ఓపెన్ చేసి చూసారనుకోండి, ఇంప్రెషన్ వేస్ట్ అయిపోయినట్టు అక్కడ. అంటే సారీ, ఇంప్రెషన్ కాదు, క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు చూడట్లేదు కదా వీడియోని, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ తగ్గిపోతుంది కదా. సో అది అసలు ఓపెన్ చేయకుండా ఉంటే బెటర్ కదా. అలా ఎక్కువ మంది క్లిక్ చేస్తా వదిలేశారనుకోండి చూడకుండా, అది చాలా నెగిటివ్ అవుతుంది అనమాట. సో మీరు మీ వీడియోలో ఏ లాంగ్వేజ్ అయితే ఇస్తున్నారో ఆ లాంగ్వేజ్కి తగినట్టు టైటిల్, దానిపైన థంబ్నెయిల్ కూడా ఆ లాంగ్వేజ్లో ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ వ్యూస్ రావాలంటే మెయిన్గా వీడియో క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వీడియోలో ఉన్న కంటెంట్ ఆడియన్స్ ఎంగేజ్ అయ్యే విధంగా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ ఆఫ్ ద వీడియోని ఎందుకు చెప్తున్నానంటే, ఇదివరకు నేను ఈ మాట చెప్పేదాన్ని కాదు, నాకు కూడా అర్థమైంది. ఇదివరకు ఏంటంటే మ్యాటర్ ఉంటే చాలు, మనం కరెక్ట్గా చెప్తే చాలు, ఎలా ఉన్నా వ్యూస్ వస్తాయని అనుకునేదాన్ని నేను కూడా. మీకు కూడా చెప్పాను కూడా ఈ విషయం. కానీ నాకు పోను కాదు, ఇప్పుడు మామూలుగా మనం వేరే ఛానల్స్ చూస్తున్నా చూడండి ఎంత క్లారిటీగా ఉంటున్నాయో. అంటే వీడియో క్లారిటీగా ఉంటే ఆగి కంపల్సరీ చూస్తాం, అందులో కంటెంట్ ఉన్నా లేకున్నా కూడా. సో ఎవ్వరు కూడా తగ్గట్లేదు యూట్యూబ్ విషయంలో. మంచి మంచి ఫోన్స్, మంచి మంచి కెమెరాస్ తీసుకుని క్వాలిటీ వీడియోస్ చేస్తున్నారు. సో ఊరికే నార్మల్గా పెట్టేవాళ్ళు ఒకసారి ఇది ఆలోచిస్తే తెలుస్తుంది, మనం ఎలా పెడుతున్నాము, వేరే వీడియోస్ ఎట్లా ఉన్నాయి అనేది ఆలోచించుకుంటే సో మీకు అర్థమవుద్ది అనమాట. సో ఎప్పుడైనా సరే మంచి వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వీడియో ఎంగేజింగ్గా ఉండాలి. అంటే మధ్యలో వీడియో వదిలేసి వెళ్ళిపోయే రకంగా కాకుండా మొత్తం వీడియో అంతా చూడాలి ఆడియన్స్. అది చాలా ఇంపార్టెంట్ అనమాట అది. అండ్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. వ్యూస్ రావాలంటే మెయిన్ థింగ్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చాలా ఛానల్స్ చూస్తూ ఉంటాను, షార్ట్స్ మీద పడిపోయి శాంతం ఊరికే వ్యూస్ రావట్లేదు అనుకుంటూ ఉంటారు. షార్ట్స్ కూడా ఏం వ్యాలిడ్ షార్ట్స్ ఉండవు అసలు ఛానల్స్లో. లాంగ్ వీడియోస్ ఏమో నెలకు ఒకటో 2 నెలలకు ఒకటో అలా పెడుతూ ఉంటారు. అసలు అది కాదు, మీరు లాంగ్ వీడియోస్ పెట్టాలి ఎక్కువగా. మీకు ఛానల్ గ్రో అవ్వాలి అంటే లాంగ్ వీడియోసే పెట్టాలి. షార్ట్స్కి వ్యూస్ రావట్లేదు మంచిదే, షార్ట్స్కి వ్యూస్ రాకపోవడమే మంచిది ఓ రకంగా. అప్పుడే మీకు లాంగ్ వీడియోస్కి వ్యూస్ వస్తాయి. మీరు లాంగ్ వీడియోస్లో కంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఓన్లీ షార్ట్స్ మీద కూర్చున్నారంటే అది అవ్వని పని. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు కాకుండా మీరు కన్సిస్టెంట్గా, మీరు వారానికి 2 పెట్టగలరా, పెట్టండి, ఖచ్చితంగా పెట్టి తీరాలంతే. 1 వీక్, 1 మంత్కి ఒకటి, 2 మంత్స్కి ఒకటి అలా పెట్టారనుకోండి. ఇప్పుడు ఇన్ని ఛానల్స్లో మీ ఛానల్ జనాలు గుర్తుపెట్టుకుని చూడాలంటే అది ఇంపాసిబుల్. సో మీరు కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ వాళ్ళకి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నారనుకోండి, గుర్తుపెట్టుకుంటారు. ఈవెన్ ఇప్పుడు మన మూవీ హీరోస్ అయినా అంతే. ఇప్పుడు వాళ్ళు మూవీస్ చేస్తున్నారు, చూస్తూ ఉన్నాము, లైక్ రీల్స్లో కానివ్వండి, లేదంటే ఓటీటీలో కానీ చూస్తూ ఉన్నాము అనుకోండి, అప్పుడే గుర్తుంటారు. వాళ్ళు మూవీస్ చేయట్లేదు అనుకోండి, మర్చిపోతాం కదా మనం. ఓర్ని ఒక హీరో ఉండేవాడు ఇట్లాగా అట్లా అనుకుంటాం తప్ప, వాళ్ళు డైలీ చేస్తూ ఉంటేనే కదా మనకి ఇదిలో ఉండేది. సో మనమైనా అంతే, మన వీడియోస్ అయినా అంతే, మనం కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తూ ఉంటేనే జనాలకు గుర్తుంటుంది. లేదంటే ఇప్పుడు ఎంత మంచి కంటెంట్ అయినా, ఎంత మంచి మూవీస్ చేసేవాళ్ళు అయినా సరే ఎవరికి గుర్తుండదు. ఆ అభిమానం అనేది ఉండొచ్చు, కానీ ఎవరికి గుర్తుండదు. అది మళ్ళీ వీడియోస్ పెట్టినప్పుడు చూస్తాం తప్ప, అది కూడా ఇన్ని ఇంప్రెషన్స్ వస్తాయని కూడా లేదు మీరు గ్యాప్ ఇచ్చి పోస్ట్ చేస్తే కనుక. సో మీరు ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచే లాంగ్ వీడియోస్ నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అనేది ఆలోచించండి. లాంగ్ వీడియోస్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. మీరు చూడండి, నా ఛానల్స్లో నేను లాంగ్ వీడియోస్ తప్ప అసలు షార్ట్స్ పెద్దగా పెట్టను. ఒకవేళ పెట్టినా కూడా రీమిక్స్ షార్ట్సే ఉంటాయి నా ఛానల్లో. నేను అసలు షార్ట్స్ ప్రత్యేకంగా తీసి పెట్టేది వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. మహా అయితే ఒక 20 ఏమన్నా పెట్టానేమో అంతే, షార్ట్స్ కోసం ప్రత్యేకంగా షూట్ చేసి. నేను అన్నీ ఎక్కువగా లాంగ్ వీడియోస్ మాత్రమే పెడతాను ఎక్కువగా. ఎందుకంటే మనకు అదే బెనిఫిట్ ఛానల్కి, అది మానిటైజేషన్కి ముందు తర్వాత కూడా అది. సో లాంగ్ వీడియోస్ కన్సిస్టెంట్గా పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో కూడా, టైటిల్తో పాటు డిస్క్రిప్షన్లో కూడా మనం మెయిన్గా జనాలు ఏమని సెర్చ్ చేస్తారు. ఇప్పుడు ఒక టాపిక్ ఉంది, ఆ టాపిక్ గురించి జనాలు ఏమని సెర్చ్ చేస్తారో మీరు ఊహించుకోగలగారు. అంటే మీరు ఒక ఆడియన్ అయితే ఆ పర్టికులర్ టాపిక్ని ఎలా సెర్చ్ చేస్తారు అనేది ఆలోచించుకుని అవి మీరు డిస్క్రిప్షన్లో ఇవ్వచ్చు, టైటిల్లో కూడా అదే ఇవ్వచ్చు అనమాట. సో అది కూడా మీకు ప్లస్ అవుతుంది. అసలు యాక్చువల్గా డిస్క్రిప్షన్ పర్పస్ ఏంటి అంటే, డిస్క్రిప్షన్ అనే దానికి ఇచ్చిన పర్పస్ ఏంటి అంటే, యూట్యూబ్ మనం వీడియోలో ఏం చెప్పామో దాన్నే రాయడం రూపంలో రాస్తామన్నమాట డిస్క్రిప్షన్ అంటే నేను ఈ వీడియోలో పలానా దాని గురించి చెప్పాను, దాని యూజర్స్ ఏమన్నా ఉంటే అట్లాగా, దాని బెనిఫిట్స్ ఏమన్నా ఉంటే అట్లా, మీరు చేసిన టాపిక్ అది ఏ రిలేటెడ్ కంటెంట్ అయినా సరే మీరు చేసిన టాపిక్ రిలేటెడ్గా దాని గురించి రాయడం అనేది డిస్క్రిప్షన్ అనమాట. బట్ ఇప్పుడు ఏమైపోయింది, మనం డిస్క్రిప్షన్లో ఏమిస్తాం జనరల్గా ఎఫిలియేట్ లింక్స్, లేదంటే మన ప్రొఫైల్ వేరే ప్రొఫైల్ లింక్స్,
ఇట్లా రకరకాలుగా ఇస్తూ ఉంటాం అనమాట. కీవర్డ్స్ అని, హ్యాష్ ట్యాగ్స్ అని. అసలు డిస్క్రిప్షన్ పర్పస్ అయితే అది మనం ఏం పెట్టామో దాని గురించి డిస్క్రైబ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. అది డిస్క్రిప్షన్ అంటే. బట్ ఓకే, అది పెట్టాలని ఏం లేదు. కాకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న టర్మ్స్ ఆడియన్స్ సెర్చ్ చేసే టర్మ్స్ కనుక మీరు ఇచ్చారనుకోండి, ఎంతో కొంత సెర్చ్లో రావడానికి హెల్ప్ అవుతుంది అనమాట. దాంతోపాటు థంబ్నెయిల్ కూడా బాగుండాలి. అప్పుడే కదా జనాలు ఓపెన్ చేసేది సెర్చ్లో వచ్చినప్పుడు. అండ్ మీరు చేసే వీడియోస్ అందరికంటే కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా చూడండి. అంటే ఇప్పుడు అందరూ చేసినట్లుగానే మీరు సేమ్గా చేసుకుంటూ వెళ్ళారనుకోండి, డిఫరెన్స్ ఏముంటుంది ఇంకా. సో ఆడియన్స్ ఎప్పుడైనా కొత్తదనం కోరుకుంటారు. చూసే ఆడియన్స్కి కొత్తగా ఉండాలి. వాళ్ళు చూసేదే ఎంటర్టైన్మెంట్ కోసం. సో అలాంటప్పుడు మనం వేరే వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి అనేది చూపించాలి క్లియర్గా. సో అది కూడా హెల్ప్ అవుతుంది అనమాట. కంటెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కంటెంట్ ఉంటేనే కదా ఇప్పుడు వీడియోలో మ్యాటర్ ఏం లేకుండా ఊరికే జస్ట్ వీడియో 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు చేసి పెట్టుకుని ఆ వీడియోలో కంటెంట్ ఏం లేదనుకోండి, ఆడియన్స్కి ఏమి ఉండదు కదా. మొన్న ఒకళ్ళు ఒక కామెంట్ రాశారు. యాక్చువల్గా ఒక్క నిమిషం అది చదివి చెప్తాను మీకు. అంటే అసలు నాకైతే నవ్వొచ్చిందనమాట కామెంట్ చూస్తే. అంటే పిచ్చోళ్ళ చెప్పేవాళ్ళు ఏమన్నా ఇదనుకుంటారో ఏంటో నాకు అర్థం అవ్వదు. వినండి ఒకసారి. దీనికి కళ్ళమంట ఎక్కువ. ఎవరైనా కొత్త యూట్యూబర్ వస్తే ఓర్చుకోలేదు. ఏంటమ్మా ఒక వీడియో అలాగే పెడితే రీయూజ్డ్ కంటెంట్ వస్తుందా? మరి ఇప్పుడు అన్వేషణ వీడియోస్ వేరే ఛానల్లో ఎలా వస్తున్నాయి? మొత్తం వీడియో వస్తే రీయూజ్డ్ కంటెంట్ చాలా ఉంది మ్యాటర్. బట్ వీళ్ళు డౌట్ ఏంటో క్లారిఫై చేయాలి కదా. చూస్తారు, గ్యారంటీ వీడియో చూస్తారు వీళ్ళు. అయితే నాకంటే కళ్ళు మంట అంటే ఎవరన్నా గ్రో అవుతుంటే కొత్త ఛానల్స్ నేను చూడలేనంట. అంటే వీళ్ళకి ఏంటంటే కంటెంట్ అవసరం లేదంట. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే కంటెంట్ అవసరంలా, వేరే వాళ్ళ వీడియోస్ తీసుకుని దాని గురించి చేసేస్తే చాలు. వీళ్ళు ఇది అదనమాట. ఇక్కడ అన్వేష్ వాళ్ళ వీడియోస్ ఎవరు తీసుకుంటున్నారు? 5 సెకండ్స్ ప్లే చేసి ఇది అని చెప్తున్నారు కదా. సో ఇప్పుడు ఆ 5 సెకండ్స్ అయినా కూడా అతను ఎవరైతే ఆ కంటెంట్ ఓనర్ ఉంటారో వాళ్ళకి ఇష్టం లేదనుకోండి, వాళ్ళు స్ట్రైక్ వేయొచ్చు. అది 2 సెకండ్స్ అయినా 5 సెకండ్స్ అయినా ఎంత అయినా వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా స్ట్రైక్ వేస్తారు. సరే, రీయూజ్డ్ సంగతి పక్కన పెట్టండి. వేరే వాళ్ళ వీడియోస్ వేస్తే ఖచ్చితంగా రీయూజ్డ్ వస్తుంది. అది 5 సెకండ్స్ యూజ్ చేసినా, మనకి షార్ట్స్ వచ్చిన తర్వాత 2 సెకండ్స్ యూజ్ చేసినా కూడా డిటెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మీ వీడియోస్ ఎవరైనా యూజ్ చేసినా కూడా మీకు తెలిసిపోతుంది. అండ్ మనం ఒక విషయం ఏంటంటే ఇక్కడ థంబ్నెయిల్స్కి కూడా స్ట్రైక్ వేయొచ్చు. నేను ఈ మధ్య వేశాను. ఒక అమ్మాయి మొత్తం నా థంబ్నెయిల్స్ అన్నీ 4 వీడియోస్కో ఏమో పెట్టుకున్నారనమాట ఆవిడ. 4 వీడియోస్కి ఏంటి మొత్తం నా ఇమేజ్ తీసేసి అమ్మాయి ఇమేజ్ పెట్టుకుంటుంది. నేనేమో థంబ్నెయిల్ కోసం తిప్పలు పడి వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉంటాను. అంటే నేను డైరెక్ట్ స్ట్రైక్ ఏం వేయలేదు. 7 డేస్ టైం ఇచ్చాను అనమాట. 7 డేస్ లోపు ఆ వీడియోస్ డిలీట్ చేయకపోతే అప్పుడు స్ట్రైక్ పడుతుంది అనమాట. అది ఇప్పుడు నేను వేసిన వెంటనే స్ట్రైక్ యూట్యూబ్ ఏం తీసేసుకోదు. యూట్యూబ్ కూడా మాన్యువల్గా చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత స్ట్రైక్ వేస్తుంది. మరి ఇప్పుడు ఈ వీడియోస్ అయినా అంతే కదా. మరి నేను జస్ట్ థంబ్నెయిల్కి స్ట్రైక్ వేయగలిగిన దాన్ని వీడియోస్కి స్ట్రైక్ వేయలేరా? ఇప్పుడు యూట్యూబ్ మీరు చూసినంత, బయట నుంచి చూసినంత ఈజీగా అయితే ఉండదు. ఓకేనా? అండ్ కంటెంట్ క్రియేట్ చేయమని నేను చెప్పేది ఎందుకు అంటే, ఒరిజినల్ కంటెంట్కే మీకు ఎప్పుడు వాల్యూ ఉంటుంది. ఈ కంటెంట్తో ఈరోజు ఉండి రేపు ఛానల్ ఉండకపోవచ్చు. అసలు ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్న వీడియోని ఇంప్రూవ్మెంట్స్ చేసి మీరు చేయొచ్చు, అప్లోడ్ చేయొచ్చు. కానీ అది మీ ఒరిజినల్ కంటెంట్ కాదు. ఎంతసేపు ఇప్పుడు వేరే వాళ్ళ వీడియోస్ యూజ్ చేసి, అంటే అది యూజ్ చేస్తే తప్ప మీరు చెప్పే మ్యాటర్కి ఉపయోగం లేదు, మీరు చెప్పే మ్యాటర్ కనెక్ట్ అవ్వదు అన్నప్పుడు ఆడియన్స్కి వేస్ట్ కదా. ఇంకా మీకు గుర్తింపు ఎక్కడ ఉంటుంది? మీరు వేరే వీడియోస్ యూజ్ చేసుకుని మీరు గ్రో అవ్వాలనుకుంటున్నారు. అది ఇంపాసిబుల్. మీ ఓన్ కంటెంట్ మీకు ఉంటేనే మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది, మీ ఛానల్ అంటూ గ్రోత్ ఉంటుంది. ఇలా వేరే వాళ్ళ వీడియోస్ ఎన్నాళ్ళు యూజ్ చేసుకుంటారు? సో అది ఓన్ కంటెంట్ కిందకి రాదు. అది. అండ్ ఇంకోటి, నిన్ను నమ్ముకుని ఒకప్పుడు నేను కరెక్ట్ చేసిన ఆ వీడియో డిలీట్ నీవు చెప్పినట్టు అసలు కామెంట్స్ రాయడం కూడా రాదనమాట. ఛానల్స్ రన్ చేస్తే నా ఛానల్ సర్వనాశనం అయింది. ఇప్పుడు ఈవిడి మాత పట్టించకుండా 2 మంత్లో నాకు నచ్చినట్టు మూవీ రివ్యూస్ చెప్పుకుంటూ, సాంగ్స్ పాడుకుంటూ, మీమ్స్ వీడియోస్ చేసుకుంటూ హ్యాపీగా 2 మంత్స్లో 300 సబ్స్క్రైబర్స్ వచ్చారంట. ఓకే, నన్ను నమ్ముకునంటూ ఏదో వీడియో డిలీట్ చేశారంట. అదేంటో కూడా చెప్తాను. అది కూడా కామెంట్ ఉంది. ఇప్పుడు ఆ మనిషి గురించి హిస్టరీ అంతా వస్తుంది ఛానల్లో చూస్తే. నేను చెక్ చేస్తే అతను ఏంటంటే, నేను ఒక వీడియో చేశాను యాక్చువల్గా. మీషో అఫిలియేట్ లింక్స్ ఉంటాయి చూసారు, థర్డ్ పార్టీ అఫిలియేట్ లింక్స్.
అంటే విష్ లింక్ లాంటివి. ఆ లింక్స్ మన ఛానల్లో పెడితే పోతుంది అనేసి కూడా నేను వీడియో చేశాను. ఆ వీడియో చూసి అమెజాన్ అఫిలియేట్ లింక్స్ ఇచ్చే ఛానల్ అంటే అది డిలీట్ చేసుకున్నారంట. అది ఎవరి మిస్టేక్, నా మిస్టేక్ కాదు. నేను పనిమాల మెన్షన్ చేశాను, థర్డ్ పార్టీ అఫిలియేట్ లింక్స్ పెట్టకూడదు అనేసి. అలా పెట్టిన ఛానల్సే పోతున్నాయి అనేసి నేను చెప్పాను పనిమాల వీడియోలో. వాళ్ళకి అలా అర్థమై తీసేసుకుంటే ఇప్పుడు అందరికీ అర్థమైంది, వాళ్ళ ఒక్కరికే అర్థం కాలేదండి, నేనేం చేస్తాను చెప్పండి. మీషో అఫిలియేట్ లింక్స్ పెట్టకూడదు అంటే అమెజాన్ అఫిలియేట్ లింక్స్ అవేవో డిలీట్ చేసుకున్నారంట. అది నా మిస్టేక్ ఎట్లా అవుతుంది? అండ్ ఇంకోటి రాశారు, ఇదంతా వేస్ట్ లేండి, చదివి కూడా టైం వేస్ట్, వీడియో కూడా లెంతీ అయిపోతుంది. నేనంటే రీయూజ్డ్, నేను చెప్పే కంటెంట్ అంటే వేరే ఎవరైనా చెప్తే రీయూజ్డ్ వస్తుందని చెప్పానంటే నేను ఎప్పుడు ఆ మాట చెప్పలేదు, చెప్పను కూడా. ఎందుకంటే కొంతమంది అడుగుతారు వచ్చి, కామెంట్స్లోనే అడిగారు ఒకసారి అయితే, మేడం మీరు చెప్పే ఈ మ్యాటర్ ఏదైతే ఉందో వీడియోస్లో మేము చెప్పుకోవచ్చా, సేమ్ మేము చెప్పుకోవచ్చా అని చెప్పారు. చెప్పండి, ఏముంది, మీరు చేస్తున్నారు వీడియో, మీకు అర్థమైన దాన్ని బట్టి మీరు వీడియో చేసుకుంటున్నారు, అందులో తప్పే ఉంది, చెప్పుకోవచ్చు, చెప్పండి అనేసి చెప్పాను అనమాట. అంటే ఇక్కడ ఏంటి, ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు. ఓకే, నా దగ్గర మ్యాటర్ తెలుసుకున్నా సరే దానికి తగినట్టు వాళ్ళకి తగినట్టు వాళ్ళు వీడియో చేసుకుంటున్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ నా మాటలే ఇవన్నీ ఏం చెప్పేయలేరు కదా, ఎవరి ఓన్ వే వాళ్ళకు ఉంటుంది. సో నేను ఎప్పుడూ అదైతే చెప్పలే. మరి ఏ వీడియోలో చూసి అలా అనుకున్నారో నాకైతే తెలియదు. నేనేం చెప్తాననేది నాకు తెలుసు కదా. అండ్ మళ్ళీ ఇతనే వేరే వీడియోస్ యూజ్ చేయొచ్చు అని నువ్వే చెప్పావు ఒకసారి, ఇప్పుడు యూజ్ చేయొద్దని చెప్పావండి. నేను ఎప్పుడూ కూడా అసలు వేరే వాళ్ళ వీడియోస్ యూజ్ చేయమని నేను ఎవరికి సజెస్ట్ చేయను. అందుకే నేనంటే కోపం కూడా. మేము అలా యూజ్ చేసుకుంటాం, ఇలా యూజ్ చేసుకుంటాం, మూవీ క్లిప్స్ అని చెప్పే వాళ్ళకు కూడా నేను వద్దని చెప్తాను. మూవీ క్లిప్సే కాదు, ఏ క్లిప్స్ నేను అసలు ఎప్పుడు యూజ్ చేయమని చెప్పలే. ఎవరెవరో వీడియోస్ చూసి నా ఛానల్లో కామెంట్ రాస్తే నేనేం చేస్తాను చెప్పండి. ఇక చిరాకు వచ్చి ఇంకా డిస్కషన్ పెరుగుతుంటే, మీకు అంత ఓపిక ఉందేమో, నాకైతే ఓపిక లేదు, మీకు ఓపిక నాకైతే లేదు, మీకు ఎలా అర్థమైతే అలా ఫాలో అవ్వకుండా అని చెప్పాను. ఇప్పుడు అతను పెట్టే కంటెంట్ ఏంటి, సాంగ్స్ పాడుకుంటూ మూవీ రివ్యూస్ ఇచ్చుకుంటూ అంట. ఓకే, చేసుకోండి, మంచిదే, రివ్యూస్ వచ్చిందో అదే తెలుస్తుంది అని చెప్పాను. నేను రావాలని నేనేం కోరుకోను. బట్ అసలు చూడండి, అంటే మూవీ రివ్యూస్ పెడితే ఏముంది, ఈజీగా వస్తుంది. మూవీ రివ్యూస్ అంత ఈజీగా వాటికి చాలా రూల్స్ ఉన్నాయి. అవన్నీ ఫాలో అయితేనే మానిటైజేషన్ అయ్యేది ఫైనల్గా. అది తెలియదు కదా. ఇప్పుడు నేను ఏది కూడా ఊరికే చెప్పను. సో మీకు ఈ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ ఓన్గా మీరు చేసుకోండి. నా వీడియోస్ అసలు చూడాల్సిన పనే లేదు. నేను చెప్పేది అంతా రాంగ్ అనుకునే ఫాలో అవ్వండి. మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈవెన్ ఏవైనా సరే, నేను చెప్పేవి ఏవైనా సరే మీకు ఎవరికైనా సరే కరెక్ట్గా అనిపిస్తేనే ఫాలో అవ్వండి. మీరు ఫాలో అవ్వకపోయినా నాకేం నష్టమేం లేదు, ఫాలో అవినా నాకేం నష్టమేం లేదు, లాభమో ఏం లేదు. ఓకేనా. నేను వీడియోస్ చేసి మీకు కరెక్ట్ కంటెంట్ మీ దగ్గర వరకు తీసుకురావడం నా బాధ్యత. ఇప్పుడు నాకు 50,000 ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ ఇంకా బాధ్యత పెరుగుతున్నట్టు నేను అలా తీసుకుంటాను ఛానల్ని. నేను అసలు ద వెరీ ఫస్ట్ వీడియో నుంచినే కరెక్ట్ వీడియోస్ పెట్టాలని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు ఇంకా సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ నేను ఇంకా మంచి కంటెంట్, కరెక్ట్ కంటెంటే మీ దగ్గరికి తీసుకురావాలనేసి అనుకుంటాను. అది ఇలాంటి వేస్ట్ కామెంట్లు నేను పట్టించుకోను. బట్ ఉంటుంది, ఇట్లాంటి మెంటాలిటీస్ చాలామంది ఉంటారు. కాకపోతే కామెంట్ రాయలేరు, ఊరికి తిట్టుకుంటూ ఉంటారనమాట. సో వాళ్ళకు కూడా చెప్పాలి అనేసి చెప్తున్నాను. సో మీకు కరెక్ట్ అనిపిస్తేనే ఫాలో అవ్వండి. నేను చెప్పాల్సినవి మాత్రం చెప్తాను. ఎందుకంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఇబ్బంది పడకూడదు. నన్ను నమ్మేవాళ్ళు ఉంటారు, చాలామంది ఉన్నారు నన్ను నమ్మేవాళ్ళు. కరెక్ట్ చెప్తుంది ఈ అమ్మాయి అని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళన్నా ఫాలో అవుతారు అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ టాపిక్లో చేయడానికి కూడా అదే రీజన్. కంటెంట్ అని నేను ఎప్పుడూ అంటూ ఉంటాను కదా. సో మనం ఓన్గా కంటెంట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను ఈ ఛానల్ కోసం ఇది 2 days నుంచి కూర్చున్నాను. నేను ఈ క్వశ్చన్స్ ఈరోజు 14 వీడియోస్ చేస్తున్నాను. సో ఆ 14 వీడియోస్ కోసం 2 days నుంచి ఏం పాయింట్ చెప్పాలి ఏంటి అనేది గుర్తు తెచ్చుకుని, నోట్ చేసుకుని, అది అలా గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంటే మధ్య నిద్ర వస్తూ ఉంటుంది. అలా 2 days పట్టిందనమాట నాకు మొత్తం. మరి కాన్సన్ట్రేషన్ ఉండాలి కదా. అలా అన్నీ నోట్ చేసుకుని చేస్తున్నాను వీడియో. మరి అదంతా కంటెంటే, అదంతా నాకు ఏదైతే తెలుసో అది చెప్పాలనుకుని చేస్తున్నాను. సో అట్లా ఏదైనా మీరు చేసే టాపిక్లో ఏదైనా సరే కంటెంట్ అంటే క్రియేట్ చేయాలి, అది జనాలకు ఉపయోగపడాలి. అది కంటెంట్ అంటే. ఊరికే అందరూ మూవీ రివ్యూస్ చేసుకుంటూ వెళ్ళి, లేదా అందరూ మీమ్స్ చేసుకుంటూ వెళ్తే ఏం మానిటైజేషన్ ఏం అవ్వదు. ఊరికే బయట నుంచి చూసేస్తే సరిపోదు కదా. అసలు మీమ్స్ ఛానల్స్కి ఎన్ని రూల్స్ ఉన్నాయో అసలు. ఒక అతను మీమ్స్ కంటెంట్ నేను వీడియో కూడా చేశాను, వాళ్ళు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, కేసులు అయ్యి కూడా అయ్యాయని చెప్పి. సో మరి అవన్నీ నేను చెప్పిన తర్వాత కూడా మీరు ఫాలో అవ్వకపోతే నేనేం చేయలేను. ఇంకా ఇప్పుడు మిమ్మల్ని ఏదో భయపెడితే నాకేమీ రాదు, కొంచెం కూడా ఉపయోగం లేదు నాకు. ఇప్పుడు నా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఒక ఛానల్ గ్రో అయినా చాలు అనేది నా టార్గెట్.
అది. అండ్ ఇంకోటి మెదిలితే ఏఐని, చాట్ జీపీటీని అడగడం ఎక్కువైపోయింది. ఒక డౌట్ వచ్చిందనుకోండి ఏఐని, చాట్ జీపీటీని అడుగుతారు. అసలు ఏఐ, చాట్ జీపీటీ ఇవన్నీ ఏంటంటే మొత్తం నేను అబ్జర్వ్ చేసింది చెప్తున్నాను. మొత్తం ఇంటర్నెట్లో ఉన్నవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది మనకి. ఆ టాపిక్ రిలేటెడ్ ఏవైతే ఇంటర్నెట్లో ఉంటాయో అవన్నీ ఓవరాల్గా మనకి ఒక చోట తీసుకొచ్చి పెడుతుంది అంతే. అంతేగాని ఏఐ అంటూ సపరేట్గా ఏమీ లేదు. గూగుల్లో ఉన్న మొత్తం ఇంటర్నెట్లో ఉన్న వెబ్సైట్స్ అన్నీ కావాలంటే చూడండి, అదే జరుగుతుంది. అన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది. అండ్ న్యూ అప్డేట్స్ ఏవి ఏఐకి, చాట్ జీపీటీకి తెలియదు. ఎందుకంటే అవేమి అసలు యూట్యూబే మనకి ఎక్కడ మెన్షన్ చేయట్లేదు అసలు. ఇంకా వాటికి ఎట్లా తెలుస్తుంది చెప్పండి? ఈవెన్ కొత్త అప్డేట్స్ అయితే, రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ అయితే సపోర్ట్ టీమ్కి కూడా తెలియదు. వాళ్ళు కూడా ఎంతసేపు ఆ లింక్లో ఒకటి పంపిస్తూ ఉంటారు. మీరు చాట్ జీపీటీని, ఏఐని, మెటా ఏఐని అడిగే లెక్క నా దగ్గరికి రావద్దు, నన్ను అడగొద్దు క్వశ్చన్స్. సో ఒరిజినల్ కంటెంట్ ఇస్తే ఎప్పటికీ ఏ ప్రాబ్లము ఉండదు. మీరు ఒరిజినల్ కంటెంట్ కాకపోతే ఎప్పుడు ఛానల్స్ పోతాయో కూడా చెప్పలేము. చాలామందికి ఏంటంటే వెటకారంగా ఉంటుంది, వేరే వాళ్ళు మరి చాలామంది యూజ్ చేస్తున్నారు కదా, నేను రోజుకి ఎన్ని ఛానల్స్ చూస్తున్నాను చెప్పమంటారు. ఆల్రెడీ మానిటైజేషన్ మీమ్స్ ఛానల్కి మొన్న సడన్గా కాపీరైట్ కమ్యూనిటీ గైడ్లైన్స్ వార్నింగ్స్ వరుసగా 8 వార్నింగ్స్ వచ్చినాయి. 8 వార్నింగ్స్ అక్షరాల. అంటే 3 వార్నింగ్స్ అయితే కనుక ఒక స్ట్రైక్ కింద కౌంట్ చేస్తారు. ఆ వార్నింగ్స్ అలా కంటిన్యూస్గా వచ్చినాయి అనుకోండి, ఛానలే లేచిపోద్ది. మామూలుగా అయితే మనకి 3 వార్నింగ్స్ ఒక స్ట్రైక్ కింద అవుతాయి కదా. సో 9 వార్నింగ్స్ వస్తాయంటే 3 స్ట్రైక్స్ అన్నట్టు. సో మొత్తం ఛానలే పోతుంది. కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వస్తే ఏం చేయడానికి కూడా ఉండదు ఇంకా. మరి మానిటైజేషన్ అయిన ఛానల్ కూడా, అది మానిటైజేషన్ కూడా అయ్యింది, పిన్ వచ్చింది, అంతా వచ్చిన తర్వాత ఇట్లా వచ్చింది. సో మన ఛానల్లో మిస్టేక్ ఉంది అంటే అది ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా ప్రాబ్లం వస్తుంది. అండ్ ఇంకో విషయం, ఇక్కడ నేను కంటెంట్ ఇంపార్టెంట్, ఓన్ కంటెంట్ అని ఎందుకు చెప్తాను అనేది, యాక్చువల్గా స్టోరీస్ కానివ్వండి, లేదా ఈ ధర్మ సందేహాలు కానివ్వండి, లేదా ఈ జాతకాలు చెప్పే రిలేటెడ్ వీడియోస్ ఛానల్స్ ఉంటాయి చూసారా, వాటికి వ్యూస్ కూడా బాగా వస్తాయి. వాటిల్లో కొంతమంది మాత్రమే ఒరిజినల్గా క్రియేట్ చేస్తారు. ఒరిజినల్గా క్రియేట్ చేయడం అంటే వాళ్ళ ఓన్ కంటెంట్ అది, అంటే ఆ కాన్సెప్ట్ గురించి ఐడియా ఉన్న వాళ్ళు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు, వేరే దగ్గర కాపీ చేసుకుని వీళ్ళ వర్డ్స్లో రాసుకుంటారు, లేదంటే డైరెక్ట్గా పెట్టేస్తారు. నాకు తెలిసిన ఒక ఆవిడ వీడియోస్ ఇట్లాగే పోస్ట్ చేస్తున్నారు. అయితే టెక్స్ట్ సేమ్ కదా, అంటే కొంచెం మార్పులు చేర్పులు చేస్తున్నారు ఆవిడ. మార్చినా సరే వాళ్ళు కాపీరైట్ స్ట్రైక్ వేశారు ఛానల్ పైన. 2 స్ట్రైక్స్ వేసి 3వ స్ట్రైక్ వేయకుండా వార్నింగ్ ఇచ్చారు. ఏంటంటే మీరంతా మా కంటెంటే యూజ్ చేస్తున్నారు, అసలు మీకు ఈ టాపిక్ గురించి అసలు మీకు ఏం తెలుసు అని మీరు ఇలా వీడియోస్ పెడుతున్నారు అనేసి వాళ్ళు మెయిల్ పెట్టి, మేము ఇంకోసారి ఇలాంటి ఛానల్స్, వాళ్ళకి 4 ఛానల్స్ ఉన్నాయంట అండ్ వెబ్సైట్ ఉందంట. సో ఈ మా 4 ఛానల్స్లో ఉన్న కంటెంట్, మా వెబ్సైట్లో ఉన్న కంటెంట్ ఇంకోసారి యూజ్ చేయము అనేసి మాకు లెటర్ రాసి ఇవ్వండి అనేసి చెప్పారు వాళ్ళు మెయిల్లో బెదిరిస్తూ. మరి చెప్పండి, అదంతా ఒరిజినల్ కంటెంటే కదా. మరి ఒరిజినల్ కంటెంట్ అంటే నా ఉద్దేశం కాపీ చేశారు, మార్పులు చేర్పులు చేశారు, అయినా సరే కాపీరైట్స్ వచ్చినాయి. ఆవిడకి ఆల్రెడీ రీయూజ్డ్ వస్తే నేను అపీల్ చేయించాను, అపీల్ కూడా సక్సెస్ అయింది. ఇక్కడ కాపీరైట్ అనేది క్రియేటర్కి సంబంధించింది, యూట్యూబ్కి సంబంధించింది కాదు. సో కాపీరైట్స్ అనేవి ఎట్లయినా వస్తాయి. మన ఓన్ కంటెంట్ కాకపోతే మీరు యూజ్ చేసే మీమ్స్లో కంటెంట్ కూడా అంతే. మీరు యూజ్ చేసే మీమ్స్ మన మూవీస్ రిలేటెడ్ వాడతారు కదా, ఎంతసేపు మెదిలితే 9 సెకండ్స్ యూజ్ చేయొచ్చు కదా, యూట్యూబే చెప్పింది కదా అని చెప్తారు. 9 సెకండ్స్ ఇదివరకు డిటెక్ట్ చేయలేవు. యూట్యూబ్ రూల్ ప్రకారం ఇప్పుడు కూడా వాడచ్చు, కానీ ఇదివరకు ఏంటంటే డిటెక్ట్ చేసేవి కాదు. మనకి ఎప్పుడైతే షార్ట్స్ వచ్చినాయో మనం 2 సెకండ్స్ పెట్టినా కూడా డిటెక్ట్ చేసేస్తుంది. యూట్యూబ్ సిస్టమ్స్ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తున్నాయి మన వీడియోస్ని కనుక యూజ్ చేస్తుంటే. సో ఇప్పుడు మన వీడియోస్, వాళ్ళ వీడియో కనుక మనం యూజ్ చేస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాపీరైట్ అని ఉంటుంది కదా లెఫ్ట్లో, అక్కడ వెళ్ళిపోతుంది వాళ్ళకి, పలానా వాళ్ళు వీడియో యూజ్ చేస్తున్నారు అని చెప్పి. సో అలా ఉంటుంది అనమాట. సో మరి స్ట్రైక్ వేయకూడదు కదా, లెక్కైతే మాడిఫై కూడా చేశారు కాబట్టి. ఇవన్నీ మీకు తెలియదు, ఊరికే బయట నుంచి చూసేసి మూవీ రివ్యూస్ ఇవన్నీ ఆ కామెంట్ రాసిన వాళ్ళ సంగతి చెప్తున్నా. సో అంత ఈజీగా అయితే ఉండదు. మీరు అంత ఈజీగా ఉంటుంది యూట్యూబ్ అని మాత్రం అనుకోకండి. అది నేను అందుకే మోగేది ఎప్పుడు, అందుకే ఓన్ కంటెంట్ పెట్టండి, మీరు ప్రశాంతంగా పడుకోగలుగుతారు. ఓన్ కంటెంట్ పెడితే వ్యూస్ వచ్చినా రాపోయినా మీకు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో ఓన్ వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ వెళ్తే. అంటే మనం ఒక కంటెంట్ ఇస్తున్నాము ఆడియన్స్కి, వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నారు అంటే అది ఎంత హ్యాపీనెస్ ఒకసారి ఆలోచించండి. అండ్ అలా లెటర్ రాసేమనేసరికి ఏం చేయలేము మనం, అంటే యూట్యూబ్ వాళ్ళు కూడా ఏం చేయలేరు ఇక్కడ. ఆ క్రియేటర్ ఇష్టం ఏదైనా కూడా, అంటే వాళ్ళ కంటెంట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా మీరు యూజ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి కాపీరైట్ వేసే రైట్ ఉంటుంది. ఇది ఈ పరంగానే కాదు, వేరే ఏ కంటెంట్స్ పరంగా కూడా చెప్తున్నాను నేను ఈ మాట.
సో మనం వేరే వాళ్ళ వీడియో యూస్ చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకోండి, కాపీరైట్ వేయొచ్చు, ఎట్లయినా వేయొచ్చు కాపీరైట్. థంబ్నెయిల్ యూస్ చేసినా చేయొచ్చు, మీ టెక్స్ట్ సేమ్ టెక్స్ట్ యూస్ చేసినా చేయొచ్చు, లేదంటే మీ కాన్సెప్ట్ని వాళ్ళు కాపీ చేసినా కూడా వేయొచ్చు. అండ్ ఈ మధ్య ఒకటి జరిగింది, కార్టూన్ క్యారెక్టర్స్ అనమాట. సో ఒక అతను బాగా పాపులర్ అతను, ఇంకొక అతను జస్ట్ స్టార్టింగ్లో ఉన్నారనమాట. ఆ పాపులర్ ఉన్న అతను క్యారెక్టర్ ఏదైతే ఉందో ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకున్నారు కార్టూన్లో. సేమ్ అదే క్యారెక్టర్ ఇతను ఓన్గా క్రియేట్ చేసుకుంటున్నారు. ఇతనికి కూడా స్ట్రైక్ వేశారు. ఇక్కడ రీయూజ్డ్ కాదు, యూట్యూబ్ సైడ్ నుంచి ప్రాబ్లం కాదు, క్రియేటర్ సైడ్ నుంచి ప్రాబ్లం ఇది. సో అది అందుకు నేను చెప్పేది ఎప్పుడు కంటెంట్ క్రియేట్ చేయండి అని చెప్పి. నేను ఏది కూడా ఊరికే చెప్పను, ఇవన్నీ నేను చూసున్నాను కాబట్టి. ఇప్పుడు సమయానికి కొన్ని గుర్తురావు, ఇప్పుడు సడన్గా వచ్చేసింది కాబట్టి చెప్తుంది. దట్టు రీసెంట్గా జరిగినాయి కాబట్టి నాకు గుర్తున్నాయి కాబట్టి చెప్తున్నా. అందుకే ఎప్పుడైనా సరే ఓన్ కంటెంట్ ఉంటే ప్రశాంతంగా నిద్రపోవచ్చు మీరు. మానిటైజేషన్ అయినప్పుడే అవుతుంది, ఏదైనా మీ చేతుల్లో ఉంటుంది, ఎవరు ఏమీ చేయలేరు. సో ఇలా ఉంటుందన్నమాట. ఇవి అన్నిటితో పాటు అన్నీ ఇంపార్టెంట్, టైటిల్, థంబ్నెయిల్, కంటెంట్, వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, ప్రతి ఒక్కటి ఉంటేనే. కాకపోతే మనం ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అనే దాన్ని బట్టి చూసుకుంటూ వస్తే ఈ వరుసలో అయితే వస్తుంది అనమాట. అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో మాత్రం చాలా లెంత్ అయింది, ఎంతమంది చూసారు ఇక్కడి వరకు నాకైతే తెలియదు, కానీ చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మాత్రం. చాలా టాపిక్స్ కవర్ చేశాను యాక్చువల్గా, రీసెంట్వి కూడా. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ ఏంటి ఈ వీడియో పైన అనేది కూడా కింద కామెంట్ చేయండి.